నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. ఎందరో మహానుభావుల దాతృత్వంతో కట్టించిన పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేక ముల్లోకాల నేలే ముక్కంటి ఆవాసాల్లో అంధకారం నెలకొంది. ఆలనా పాలన లేక అమ్మలగన్న అమ్మ గుళ్ళో ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్నా ఆదాయం మాత్రమే లెక్కగట్టుకునే దేవాదాయ శాఖ ధర్మాన్ని కాపాడే పనిని గాలికొదిలేసింది. దేవాలయాల భూముల కబ్జాలపై వరుస కథనాలతో హెచ్ఎంటీవీ ధర్మఘంట మోగించడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి ఆలయ భూములను కాపాడేందుకు ఆందోళన బాటపట్టాయి. ఆలయాలను కాపాడాలి అంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందల ఏళ్ల క్రితం అప్పటి రాజులు, పాలకులు ఎన్నో ఆలయాలు నిర్మించారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు, అర్చకుల జీతభత్యాల కోసం వేల ఎకరాల భూమిని ఆలయాలకు ఇనాంగా రాసిచ్చారు. ఈ భూముల్లో వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతోనే ఆలయాల ఆలనా పాలన జరిగేది. ఈ ప్రక్రియ అంతా చూసేందుకు ప్రతి ఆలయానికి ధర్మకర్త, పాలక మండలి ఉండేది. రాను రాను కాలం మారింది. పల్లెలు, పట్టణాలు విస్తరించాయి. భూములకు రెక్కలొచ్చాయి. దీంతో ఆలయ భూములపై కన్నేసిన కబ్జాదారులు హిందూ దేవాలయాల భూములను ఆక్రమించుకుంటూ వచ్చారు. ఆలయ భూములను రక్షించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అలంకారప్రాయంగా మిగిలిపోయింది. చిన్నినా బొజ్జ శ్రీరామరక్షగా మారింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనితీరు. ఆలయం ఏమైతే మాకేంటి, ఆలయం భూములు ఎవరు ఆక్రమిస్తే మాకేంటి, మాకు నెల జీతం వస్తుందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు. కొంతమంది పనితీరు ఇలా ఉంటే మరికొందరు ఇంకా ఒక అడుగు ముందుకేసి కొన్ని చోట్ల ఆక్రమణదారులకు వత్తాసు పలికిన సందర్భాలున్నాయన్న ఆరోపణలు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో పురాతన ఆలయ భూముల ఆక్రమణలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టేందుకు, ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమం చేపట్టింది. జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో పురాతన ఆలయాల కబ్జాల భాగోతంపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నగరంలోని ఆలయాల్లో కబ్జాల అంశాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించి కొన్ని ఆలయాల్లో ఆక్రమణల్ని తొలగించేలా యమునా పాఠక్ నిరంతరం కృషి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున బేగం బజార్లో పరశురామ ఆలయ భూముల్లో ఆక్రమణలను తొలగించారు. పరశురాముని ఆలయ భూముల కబ్జాపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలపై దేవాదాయ శాఖ స్పందించింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు కబ్జాదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో సిబ్బంది కూల్చివేతలు పూర్తి చేశారు. హెచ్ఎంటీవీ బృందంతో కలిసి యమునా పాఠక్ ఆలయ భూముల స్వాధీనంపై పోరాటం చేపట్టారు. దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం పరశురాముని ఆలయానికి సంబంధించి కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనట్టు తేల్చారు. 1300 గజాల భూమిలో కేవలం 140 గజాలు మాత్రమే ఆలయానికి వదిలేశారు. బేగం బజార్లోని ఆక్రమిత భూమికి సంబంధించిన వివాదం 1997లో కోర్టు కేసులో ఉండగా 25 ఏళ్ల తర్వాత 2002లో దేవాదాయ శాఖకు చెందిన భూమిగా హైకోర్టు నిర్ధారించింది. అయినా ఆ భూమిని స్వాధీనం చేసుకోవటంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేసింది. దీంతో హెచ్ఎంటీవీతో పాటు సామాజికవేత్త యమునా పాఠక్ హిందూవాదులతో కలిసి ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తాజాగా స్పందించిన దేవాదాయ శాఖ కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కబ్జాదారులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆలయానికి అడ్డుగా కట్టిన గోడల్ని కూల్చివేశారు. సంబంధిత భూమి ఆలయానికి సంబంధించిందిగా బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో హిందూ ధర్మ పరిరక్షణ కార్యకర్తలు హెచ్ఎంటీవీ ఆలయ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల భూముల ఆక్రమణలపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో దేవాదాయ శాఖ పనితీరు బయటపడింది. దీంతో ఆలయాలకు భూములిచ్చిన దాతల వారసులు ముందుకొస్తున్నారు. దేవాదాయ శాఖ పనితీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తమ పూర్వీకులు ఆలయానికి ఇచ్చిన భూములను తిరిగి తమకు అప్పగించకున్నా భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఎంటీవీ వరుస కథనాలు, దాతల వారసుల రియాక్షన్ తో విశ్వ హిందూ పరిషత్ కూడా రంగంలోకి దిగింది. కేవలం ఆదాయ శాఖగా మారిన దేవాదాయ శాఖను రద్దు చేయాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. తిరుపతి లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించి పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మిక సామాజికవేత్తలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని విహెచ్పి డిమాండ్ చేస్తోంది. ఇంకా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను తొలగించాలని, అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, దేవాలయ స్థిర చరాస్తులను పరిరక్షించాలని, దేవాలయ వాణిజ్య సముదాయాలలో దుకాణాలను హిందువులకే ఇవ్వాలని, పూజ ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని విహెచ్పి కోరుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా దేవాదాయ శాఖను మొత్తానికి రద్దు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. వార్త ఆగదు, నిజం దాగదు స్లోగన్తో నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించే గొంతుక అయిన హెచ్ఎంటీవీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ అదనపు బలంగా మారింది. హెచ్ఎంటీవీ జాగో రే జాగో కార్యక్రమం ఎఫెక్ట్ తో అన్యాక్రాంతమైన ఆలయ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవటంపై హెచ్ఎంటీవీని ప్రజలు అభినందించటం కొత్త శక్తినిచ్చింది. ఇదే ఉత్సాహంతో కబ్జాదారులు చెరపట్టిన అన్ని ఆలయాల భూములను ప్రభుత్వపరం చేసేందుకు హెచ్ఎంటీవీ నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ లో కేటీఆర్ సీరియస్ అయ్యారు. కనీసం రోడ్లు వేసేందుకు మీ దగ్గర నిధులు లేవా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామ పంచాయతీలని పంచాయతీ కార్యదర్శులు అప్పు చేయాల్సిందేనా అంటూ నిలదీశారు. గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఏం చేస్తోందని, ఆసరా పెన్షన్లు సమయానికి రాక ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప తెలంగాణలో రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అటకెక్కించారంటూ ప్రశ్నించారు కేటీఆర్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దెల చెరువు కానివ్వండి, అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టీఎల్ జోన్ లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇళ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి, అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్ కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను, హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. తనను చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు. చిట్టెల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులు తనపై లైంగిక ఆరోపణలు చేశారని, విచారణ జరిపి ఎవరు తప్పు చేస్తే వారిని వెంటనే శిక్షించాలని కొలిగిపూడి డిమాండ్ చేశారు. తనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన వారు ఆధారాలను పోలీసులకు సమర్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులపై చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు దీక్ష విరమించేది లేదన్నారు.
భార్య విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసింది నా నంబర్ నుంచే. నేను లైంగికంగా వేధిస్తున్నానని 4 రోజుల క్రితం విజయవాడ హాస్పిటల్ దగ్గర ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నేను పోలీస్ కమిషనర్ కి పెట్టాను 4 రోజుల క్రితం. కొల్లికపూడి శ్రీనివాసరావు పోలీస్ కమిషనర్ అడిగాడు, ఇది విచారించి తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఏంటండి. ఇప్పుడు నేను అడుగుతున్నా నా ఫోన్ నుంచి తుమ్మలపల్లి కవితకి ఏం మెసేజ్లు వచ్చినాయి, ఏం ఫోన్లు వెళ్ళి బయట పెట్టండి. ఆమె ఫోన్ నుంచి నాకేం మెసేజ్లు వచ్చినాయి, ఏం ఫోన్లు వచ్చినాయి బయట పెట్టండి. 10 రోజుల క్రితం నేను సిఐకి చెప్పాను. 10 రోజుల క్రితం నేను తిరువూరు సిఐ గారికి చెప్పాను, నా మీద దాడి చేయటానికి తోటమూలలో ఒక వ్యక్తి పథకం రూపొందించాడు. అంటే రేపు నన్ను చంపితే ఈ విషయాలు ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెప్తున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ ఫయాజుర్ రెహమాన్ వ్యాఖ్యలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో గేట్ వసూలు చేయలేదని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వసూలు చేస్తోందని అన్నారు. రౌడీ రాజ్యంలాగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, రౌడీ రాజ్యం అని మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గేటు వసూలులో అభ్యంతరాలుంటే చట్ట ప్రకారం తొలగించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 110 రోజులు అవుతున్నా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు, కేసులు ఉన్నాయో రికార్డులు చూసుకోవాలన్నారు. అలాగే ఎంతమంది గేట్లు వసూలు చేస్తారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, లేకుంటే వాళ్ళంతా వచ్చి దౌర్జన్యంగా రౌడీజంగా వసూలు చేయడం, రౌడీజం జరిగినట్టు ఉండడం మన ఈ రాజ్యంలో రౌడీ రాజ్యం ఉన్నట్టు ఉంది. సో ఇది గమనించి కమిషనర్ గారు, చైర్మన్ గారు పరిశీలించి వసూలు చేసే వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, ₹2 వసూలు చేయాలా ప్రతి బండికి. చాలా తక్కువ రేట్ పోయింది కాబట్టి ₹2 వసూలు చేయాల్సిందిగా న్యాయపరమైన పేదవాళ్ళు ఉన్నారు. ₹2 ఐడి కార్డు పెట్టుకుంటారు. మీరు ఏమైనా కావాలంటే కూడా కౌన్సిల్ పెట్టండి. ఎక్కడ లేదు. నేను కడపలో మా సభ్యుల చెత్త పని గురించి ఏదో జరిగింది, రాష్ట్రం అంతా చర్చ జరిగింది. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వచ్చింది. గేట్ల విషయంలో కూడా రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపాలిటీల పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో గేట్ అనే సిస్టమ్ లేదంటే రాయచోటు కూడా తీసేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ ₹3,70,000 రాష్ట్రానికి కానీ రాయచోటు కానీ ఏం వదిలేదు, ఏం లేదు. అవి చెప్పేదానికి మీరు సిద్ధమైతే మంచిది. అంతేగాని ఎత్తుకోవడం రౌడీ రాజ్యాలు ఈపీఎల్ అంటే ఎవరిని రౌడీ రాజ్యాలు చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పోలీస్ సిబ్బంది చెక్ చేసుకోండి ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వాహనాలు అక్రమంగా రవాణా జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు కొంతమంది అక్రమార్కులు. పరిగి మీదుగా బోర్ డ్రిల్లింగ్ లారీలను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో బోర్ వేసే లారీలు పట్టుబడ్డాయి. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పీఎస్కు తరలించారు. ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకు 10ంతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగటం లేదని ఆవేదన చెందుతున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టరమ్మ ఫోన్లు ఎత్తట్లేదు తన అని అంటే, లేరండి లైన్కి వెళ్ళారు వచ్చే కడతారండి అని అన్నా సరే కుదరలేదు అన్నారు. కంప్లైంట్ పెట్టినా ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంటికి వచ్చి మరి తను కింద పడేసి కొట్టారండి. ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళినా సరే నన్ను తోస్తారు, లాగేశారు. ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడంటే కదలడండి, కట్టేదాకా కూడా కదలడు. 6,50,000 తీసుకున్నామండి. దగ్గర 10 లక్షల దాకా కట్టాం. ₹1 కాదండి, పాపే కాదు. అప్పులు చేసి వాళ్ళు ఇస్తారని అతనే చెప్పేవాడు. మెయిన్ అఖిల్ అండి. అఖిల్ వల్లే మేము వీధిలో పడ్డాము. ఆడే 20,000 చొప్పున మాకు ఇప్పించాడు. కష్టాల్లో ఆదుకున్నాడు అని అనుకునేసరికి ఇలా ఈదుల్లో పడ్డాము. ఎంత నరకం అనిపించామో దేవుడికే తెలియాలండి. విద్యాసాగర్ ఉన్నాడండి, ఎప్పుడు విద్యాసాగర్ని తీసుకుని వస్తాడండి. మేడపాటి సుధాకర్ రెడ్డి తర్వాత రాజేష్ని తీసుకుని వస్తాడు. వచ్చాడంటే కదలడండి. మనిషి లేడు, వస్తారండి వెళ్ళిపోండి అన్నా సరే వెళ్ళడు.
వచ్చేదాకా కూర్చుంటామమ్మా, కట్టాలి, కట్టకపోతే ఏమీ జరగదు, మీరు ఎక్కడికి వెళ్ళినా రేపొద్దు నా దగ్గరికి రావాల్సిందే. నీ భర్తకి నువ్వే కదా షూరిటీ. ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రామిసరీ నోట్లు, చెక్కులు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి. సాధారణంగా మేము బయటికి రాము. కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ, మరి అదేం లెక్క అనేది నాకు తెలియదు. నీ భర్తకి నువ్వే షూరిటీ కదా, మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ 1,20,000 రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి. ఏ విధంగా కడతావు నువ్వు? నీకు సోర్స్ ఏముంది? నీకేమైనా ఆస్తులు ఉన్నాయా, వెనకాల అంతస్తులు ఉన్నాయా, ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు 3 అమ్మాయిలండి. ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు? నీ భర్త నిన్ను చూసుకోలేడు. ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో, ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు. సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి, నేను చెప్పిన పనే చేయాలి, నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది. అతను నన్ను వేధించడం జరిగింది. 2024 జనవరి దాకా నా భర్త చేత వెట్టి చాకరీ చేయించాడండి. నా భర్తకి ఎండోమెంట్ ఉద్యోగం, అతని వల్ల అతని ఉద్యోగం కూడా పోయింది. పూర్తిగా రోడ్డు మీద పడిపోయాము. నాకు నా ఆడపిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి. గత ప్రభుత్వంలో మాకేం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోని నీటి సంపులో ఉన్న నీరు వేడిగా పొగలు కక్కుతూ బయటకొస్తోందని స్థానికులు అంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదంటున్నారు గ్రామస్తులు. నిన్నటి నుంచి ఇలానే నీరు వేడెక్కడంతో పొగలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మేము ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో అర్చకుడిగా చేస్తాము. పక్కకు ఉన్నటువంటి జయపాలరెడ్డి వాళ్ళ ఇల్లు ఇది. రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆరాధన పూర్తయిన తర్వాత ఫోన్ చేశారు, నీ ఇల్లు అంతా కూడా వేడిగా వస్తున్నాయి, ఒకసారి చూడుదురండి అయ్య గారు అని చెప్పేసి అంటే రావడం జరిగింది. మొత్తం కూడా నీళ్లు కూడా మనం హీటర్ పెట్టి 1 గంటన్నర సేపు వేడి చేస్తే ఎట్లా పొగలు వస్తాయో ఆ విధంగా పొగలు రావడం, చుట్టూ ఉన్నటువంటి భూమి అంతా కూడా అదే విధంగా కాలు పెడితే కాలు పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. గ్రామం రానాథపల్లి మండలం జనగాం డిస్టిక్. మేము నిన్నటి నుండి ఇది ఒక వింతగా అనిపిస్తుంది. అసలు ఎన్నడూ ఏ రోజు చూడని వింత. నిన్నటి నుండి నిన్న పొద్దు నుండి అదే పొగలు, అసలు మేమే ఆశ్చర్యపోతున్నాము. మా ఇంటికి వచ్చి చూస్తాం, మా ఇంట్లో స్టంప్లేనేమో వాటర్ చల్లగా ఉన్నాయి, పక్క బావిలో చూస్తే చల్లగా ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఏంది ఇంత వేడిగా ఉన్నాయని మేము చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆశ్చర్యపోతున్నాము. ఇది ఎన్నడూ చూడలేని వింత, ఇది ఎన్నడూ చూడలేనిది. అసలు ఏంటిది, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నాం మేము. అసలుకు ఈ 3 days వరకు చూస్తే ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో అనుకుంటున్నాము. అనంతపురం జిల్లా పామిడి పెన్నానది గర్భమున శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు. స్వామివారి మూల విరాట్ విగ్రహం ఉన్న గర్భగుడిలో తవ్వకాలు జరిపి ఏకంగా భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయం వద్దకు చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ చోరీ గుప్త నిధుల కోసమా లేక క్షుద్ర పూజల కోసమా అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లుంటారని భక్తులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే మా గ్రాండ్ ఫాదర్ మోటార్ బాలన్న గారు ఇక్కడ నదీ స్నానానికి వచ్చినప్పుడు ఈ నదీ గర్భంలో సీతారామ లక్ష్మణ సమేత 3 విగ్రహాలు ఇక్కడ లభించడం జరిగింది. దానిని ప్రతీకగా ఆయన ఇక్కడే 1938లో ఆలయం నిర్మించినాడు. ఈ ఆలయంతో పాటు స్వామివారి విగ్రహాలకు ఎదురుగానే స్వామివారితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉండాలని చెప్పేసి భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. కాకపోతే ఈ రోజు మార్నింగ్ అంటే సెప్టెంబర్ 30 తారీఖు ఈ రోజు మార్నింగ్ ఉదయం అర్చకుడు ఇక్కడ అభిషేకానికి వచ్చి చూడగా ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి యొక్క తలుపులు బద్దలు కొట్టి స్వామి విగ్రహాన్ని పూర్తిగా కింద నుంచి తొలగించుకొని స్వామి విగ్రహాన్ని చోరీ చేయడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకొని ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజలు కూడా దీనికి సహకరించి స్వామికి సంబంధించినటువంటి విగ్రహం లభ్యమయ్యేలాగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎటువంటి సమాచారం అందినా మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విశాఖలో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 660 గ్రాములున్న 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో జిలటిన్ స్టిక్స్ పేలి ఒకరు మృతి చెందారు. వేముల మండలం కొత్తపల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
వీఆర్ఏ ఇంట్లో దుండుగులు జిల్టిన్ స్టిక్స్ పెట్టారు. పాత కక్షలతోనే పేలుడు పదార్థాలు పెట్టి ఘటనకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహానగరంలో ఎక్కడ చూసినా గోడలకు సినిమా పోస్టర్లు, ప్రకటనలు, వాల్ రైటింగ్లు దర్శనమిస్తూ ఉంటాయి. అధికారుల అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అతికించేస్తూ ఉంటారు. కానీ నగర సుందరీకరణలో భాగంగా ఇక నుంచి అనుమతి లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పైన నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ గోడ కనిపిస్తే చాలు సినిమా పోస్టర్లు, ప్రకటనలు అతికించేస్తూ ఉంటారు. వాల్ రైటింగ్లు రాస్తూ ఉంటారు. అయితే ఇవి చూసేవారికి నగరం పరిశుభ్రంగా కనిపించదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం, సుందరీకరణే లక్ష్యంగా అనుమతులు లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ లను నిషేధించినట్టుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అతికించిన, వాల్ రైటింగ్స్ రాసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్లు, సినిమా పోస్టర్లు అతికించకుండా, వాల్ రైటింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని, అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ చేసిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జరిమానాలు సైతం విధించాలని ఆదేశించారు. జరిమానాల వివరాల నివేదిక పంపించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరూ ఆచరణలో అమలు చేయలేదన్నారు. గోడలపై పోస్టర్లు అతికించడం, వాల్ రైటింగ్స్ రాయటం వంటివి ఇంతకు మునుపు ఎవరూ నిషేధించలేదన్నారు. ఈసారైనా గోడలపై పోస్టర్లు అతికించడం వంటివి తొందరగా నిషేధిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా కానీ సినిమా పోస్టర్లు, ప్రకటనలు, పిచ్చి రాతలే మనకు దర్శనం ఇస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో ఇది నగర స్వచ్ఛతనే దెబ్బతీస్తుంది. దీంతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పర్మిషన్ లేకుండా పోస్టర్లను, ప్రకటనలు గోడలపైన అంటిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే గతంలో ఇలాగే జిహెచ్ఎంసీ కమిషనర్లు ఇలాంటివే ఆదేశం జారీ చేశారు. అయినప్పటికీ ఎవరు కూడా దీన్ని ఆచరణలో పెట్టలేదు. మరి ఈసారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఈ జారీ చేసిన ఆదేశాన్ని తను ఆచరణలో పెడుతుందో లేదో చూడాలి. మరి కెమెరామాన్ రవితో అలేకే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఓ 100 రూపాయలు మీ జేబులో ఉంటే ఈ దసరాకు అదృష్టం మీ ఇంటికే రావచ్చు. లక్కీ డ్రా రూపంలో 1000 రూపాయల గిఫ్ట్స్ పొందే గొప్ప ఆఫర్ అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ ఫాస్ట్ ఫుడ్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకటించిన లాటరీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణలో దసరా పండుగ అంటేనే చుక్క ముక్క. దసరా రోజు గ్రామాలు, పట్టణాల్లో ఏ ఇంట్లో చూసినా వండి వార్చే మసాలాతో కలిపిన మాంసము గుమగుములు వెదరదలుతాయి. అలాంటి జిహ్వ చాపల్యం కలవారికి దీన్ని వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మొత్తం మీద తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద 100 రూపాయలు చెల్లించి లాటరీ టికెట్ కొంటే చాలు, దసరా పండుగ నాడు తీసుకోబోయే డ్రాలో అదృష్టం బాగుంటే మీకు ఫ్రిడ్జ్, మేక, గొర్రె లేకపోతే ఒక మద్యం బాటిల్, అది కాకపోతే కోడి పుంజు, కోడి పెట్ట బహుమతిగా పొందొచ్చు. మొదటి బహుమతి ఫ్రిడ్జ్, రెండవ బహుమతి మేకపోతు, మూడవ బహుమతి గొర్రెపోతు, నాలుగవ బహుమతి జానీ వాకర్ మందు బాటిల్, ఇక ఐదవ బహుమతి 100 పైపర్ మందు బాటిల్, ఆరవ బహుమతి కాటన్ బీర్లు, ఏడవ బహుమతి బ్లాక్ డాగ్ మందు బాటిల్, ఎనిమిదవ బహుమతి కోడిపుంజు, తొమ్మిదవ బహుమతి నాటుకోడి, ఇక 10వ బహుమతి బాయిలర్ కోడి ఉంటాయని యజమాని ప్రకటించారు. దీంతో ఫాస్ట్ ఫుడ్ తినేందుకు వచ్చిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టికెట్ కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఈ వెరైటీ లాటరీ ద్వారా తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు విపరీతమైన ప్రచారం జరుగుతోందని యజమాని మణికంఠ చెబుతున్నారు. పోయిన ఇయర్ పెట్టాము. స్టార్టింగ్ ధరంపూర్లో పెట్టింది మేమే, తెలంగాణ వైజ్లో పెట్టింది మేమే. ఇది వినూత్నంగా ఉంటుందని చెప్పి ఈ ఆలోచన చేయడం జరిగింది. ఈ మనకు నవరాత్రులు, దసరా అనేదే మనం జరుపుకునేది, ఈ ఆటలు వేయడం కానీ మనకు సాంప్రదాయం, ఇదే సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో కూడా వినూత్నంగా ఆలోచన ఉంటుందని చెప్పి ప్రజలు ఆకర్షితమవుతారని చెప్పి ఈ విధంగా పెట్టడం జరిగింది. సంవత్సరం కూడా డ్రా పెట్టడం జరిగింది. పోయిన 2023లో డ్రా పెట్టినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా 2024లో కూడా డ్రా పెట్టేసాం. ఇది ప్రైజ్ వచ్చేసి 100 రూపీస్ కూపన్ పెట్టేసినాం. ప్రైజెస్ ఫ్రిడ్జ్ కానీ, ఫస్ట్ ప్రైజ్ ఫ్రిడ్జ్, సెకండ్ ప్రైజ్
మేకపోతు, థర్డ్ ప్రైజ్ గొర్రెపోతు, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి జానీ వాకర్ ఫుల్ బాటిల్, ఫిఫ్త్ ప్రైజ్ బ్లాక్ డాగ్, సిక్స్త్ ప్రైజ్ 100 పేపర్ ఫుల్ బాటిల్, సెవెంత్ ప్రైజ్ వచ్చేసి ఏ ఫ్లైట్ కాటన్, ఎయిత్ ప్రైజ్ కోడి పుంజు, నైన్త్ ప్రైజ్ నాటుకోడి, 10th ప్రైజ్ కోడిపెట్ట. ఈ విధంగా ఈ ప్రైజెస్ పెట్టడం జరిగింది. డ్రా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, అంటే 27 నుంచి స్టార్ట్ అయింది. ఇది 12th 10th దాకా ఉంటుంది. దసరా రోజు మార్నింగ్ 10 o'clockకి డ్రా తీయబడును. ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం నిల్వలు పక్కదారి పడుతున్నాయా? ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రైవేటు బ్లడ్ బ్యాంకులతో కుమ్మక్కవుతున్నారా? జిల్లా వ్యాప్తంగా బ్లడ్ మాఫియా నడుస్తోందా? బ్లడ్ క్యాంపులు ప్రైవేట్ కనుసన్నల్లో బందీ అయ్యాయా? ప్రైవేట్లో బ్లడ్ కోసం వెళ్తే జేబులు గుల్ల కావాల్సిందేనా అంటే ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒకటి, భైంసాపట్నంలో మరొకటి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఇంకొకటి బ్లడ్ బ్యాంకులుండగా నిర్మల్ జిల్లా కేంద్రంలో 3, మంచిర్యాలలో 3 ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ తో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే కొన్ని గ్రూపులకు చెందిన రక్తం నిల్వలు అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు వెళ్తే బ్లడ్ గ్రూపులను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం రిమ్స్ రక్తనిధి కేంద్రానికి చేరుతూ ఉండగా మిగతాది ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు తరలుతోందని ఆరోపణలున్నాయి. ఫలితంగా పేదలు అత్యవసర వేళల్లో రక్తం బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ అభిమాన నేతల పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లాలో పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అభిమానులు ప్రజలు భారీగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. వీటి వల్ల ఎంతో మంది నిరుపేద రోగుల ప్రాణాలకు ఆసరంగా ఉంటోంది. వీరిని చూసి యువకులు పుట్టినరోజు, ఆప్తుల జయంతుల సందర్భంగా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సేకరించిన రక్తంలో చాలా వరకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు వెళ్తున్నా అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం స్టాక్ లేకపోవడం, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో అధిక ధరలకు కొనుగోలు చేసే దుస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడున్న అధికారులు మరి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుకు ప్రియారిటీ ఇవ్వకుండా మరి ఆదిలాబాద్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి ప్రైవేట్ నాయకుల బర్త్డేలు కానీ మరి సామాజిక సేవ చేసేవారి బర్త్డేలు కానీ ఉంటే వారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మరి ఈ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు వాళ్ళు ఇవ్వడంతో మరి వ్యాపారం నడుస్తుంది. మరి ఇక్కడున్న అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు ప్రోత్సహించకుండా మరి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులకు ప్రోత్సహిస్తే మరి ఇక్కడున్న ఆదివాసీలకు కానీ మామూలు వ్యక్తులకు కానీ అంటే మరి అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉంటే మరి ప్రైవేటుకు వెళ్ళి వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు ప్రోత్సహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రక్తదాన శిబిరం ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆదిలాబాద్ లో అయితే రిమ్స్ డైరెక్టర్ కు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే డిఎంఎన్హెచ్ఓకు లేదా సంబంధిత ఆసుపత్రి డైరెక్టర్ దగ్గర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సేకరించిన బ్లడ్ ను రిమ్స్ రక్తనిధి కేంద్రానికి పంపిస్తారు. దాదాపు 2000 యూనిట్ల సామర్థ్యం ఉన్న రిమ్స్ లో ఎప్పుడూ రక్త కొరత వేధిస్తోంది. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది. రిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరాలకు వీరిని ఎలా అనుమతిస్తున్నారనే అంశం ఎవరికీ అంతుపట్టడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలోని ఒకరిద్దరు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ శ్రీ సాయి విజ్ఞాన భారతి కాలేజ్ ఫర్ విమెన్స్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా ప్రొఫెసర్ బెల్లం సుధాకర్ రెడ్డి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేసి సన్మానించారు. ఎంతో కృషి పట్టుదలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారని సుధాకర్ రెడ్డి అన్నారు.
సాయి విజ్ఞాన భారతి కళాశాల అంటేనే ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిందన్నారు. కఠోరమైన సాధనతో ఇలాంటి పేరు ప్రఖ్యాతులను సాధించుకున్న యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చాలా మంచి రోజు మా అందరికీ. 2024లో 272 గర్ల్స్ ఎగ్జామినేషన్ రాస్తే 259 అందులో సక్సెస్ అయ్యారు. అవర్ కాలేజ్ టాపర్ ఈజ్ 9.88. వీళ్ళందరికీ వాళ్ళ మేము గ్రాడ్యుయేషన్ డే అని ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అతి ఉత్సాహంగా ఈ హరిహర కళాభవన్, దీనికి చీఫ్ గెస్ట్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఐసీఆర్ ఆనరీ సెక్రటరీ, తర్వాత మాధవి లత, షీస్ ఫ్రమ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్, అండ్ అన్నపూర్ణ గారు, షీస్ అన్ యూనిసిఎఫ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఏ వెరీ గుడ్. They are all from the Satyasai Seva Nations, which they develop the enthusiasm in the students. Thank you very much for all being a part of this activity. Thank you to all the graduates of 2024. I wish you a success and a beautiful future for you all. Wish you good. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో స్టాన్లీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విమెన్స్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీ హబ్ సీఈఓ శ్రీనివాసరావు హాజరయ్యారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడి సందడి చేశారు. అనంతరం కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. స్టాన్లీ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ముందు వరుసలో ఉందని మేడిపల్లి సత్యం అన్నారు. ప్రతి విద్యార్థి పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే ప్రస్తుత టెక్నాలజీని అందిపుచ్చుకుని జీవితంలో మంచి విజయాలు సాధించాలని సూచించారు. హైదరాబాద్ నడిబొడ్డున హ్యాబిట్స్లో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ గత 16 సంవత్సరాల నుంచి ఎంతోమందిని ప్రయోజకులుగా చేసి ముందు కూడా ఇంకా అధునాతమైన కోర్సులతోటి ఈ కళాశాల ముందుకు పోతుంది. ఈ కళాశాల యాజమాన్యం దీన్ని ఒక వ్యాపార దృష్టితో కాకుండా మంచి విలువలతో కూడిన విద్య అందించడం కోసం నిరంతరం కష్టపడుతుంటారు. ఈ కళాశాలలో చదివిన వాళ్ళు చాలామంది కూడా మంచి ప్లేస్మెంట్ సాధించి ముందుకు పోయినరు. ఇంకా మిగతా విద్యార్థులకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి విద్యార్థి కూడా బాగా కష్టపడాలి. ఇప్పుడు సొసైటీ ఎట్లా పోతుందో దానికి అనుగుణంగా వెంటనే అప్డేట్గా అయ్యి ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండొద్దని చెప్పి వాళ్ళ కోర్సు తగ్గట్టు వాళ్ళ స్కిల్ ఉండాలి, స్కిల్ ఉన్నప్పుడే వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ యూనివర్సిటీని మన రాష్ట్రంలోనే ప్రారంభించండు. దాని ద్వారా చాలామంది విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.